నేను మీ రాజన్న కూతుర్ని, నేను మీ జగనన్న చెల్లెల్ని, నా పేరు షర్మిల. మరొకసారి పోయిన సంవత్సరం మీరిచ్చిన గొప్ప విజయానికి మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. జగనన్నను ఎంపీగా 5.5 లక్షల మెజారిటీతో గెలిపించారు. అమ్మను ఎమ్మెల్యేగా 90,000 మెజారిటీతో గెలిపించారు. మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది వైఎస్ఆర్ కుటుంబం. మీ రాజన్న గురించి, మీ జగనన్న గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరికి ఉన్న మనిషి మనసు, మాట మీద నిలబడే నైజం మీ అందరికీ తెలుసు. నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే, జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ మరో ప్రజా ప్రస్థానానికి 2 ముఖ్య అంశాలున్నాయి. ఒకటి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం ఒకటైతే, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయకుండా, అవిశ్వాసం పెట్టకుండా ఈ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ ప్రభుత్వాన్ని పోషిస్తుంది అని అడగటం. జగనన్న ప్రత్యేకంగా ఈ 2 విషయాల కోసమే ఈ మరో ప్రజా ప్రస్థానాన్ని మొదలు పెట్టించారు. నిజానికి జగనన్న ఉంటే ఆయనే ఈ రోజు ఇక్కడ నిలబడి మీతో మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఆయనకు ఇక్కడ మన మధ్య ఉండే అవకాశం ఇప్పుడు లేదు. అందుకనే నన్ను పంపించారు. నేను రాజన్న పాదాన్ని, నేను జగనన్న విసిరిన బాణాన్ని, రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 30 సంవత్సరాలు ఆ పార్టీకి సేవ చేశారు. ఆ పార్టీకి విశ్వాసంగా ఉన్నారు. ఏ పథకానికి, ఏ ప్రోగ్రాం రూపొందించినా వాళ్ళ పేర్లే పెట్టారు. ప్రతిఫలంగా రాజశేఖర్ రెడ్డికి వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారి పేరును కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో దోషిగా చేర్చింది. అంతతో ఆగలేదు. జగనన్నను నిర్దోషైనప్పటికీ, సాక్ష్యాలు లేనప్పటికీ కక్ష కట్టి ఈరోజు జైలు పాలు చేసింది. రాజన్న చనిపోయినప్పుడు 600 పైగా మంది చనిపోయారు. కొంతమంది గుండాగి చనిపోతే, కొంతమంది బాధను తట్టుకోలేక చనిపోయారు. అలాంటి వారిని ఓదార్చాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్కరికి అనిపించలేదు. ఒక్క జగనన్నకు మటుకే ఆ ఆలోచన వచ్చింది. ఓదార్పు యాత్ర చేస్తానని బహిరంగంగా మాటిచ్చాడు. కాంగ్రెస్ వారికి నచ్చలేదు, చేయొద్దన్న అన్నారు. కానీ మాటిచ్చిన కారణంగా జగనన్నకు అది చేయాలనిపించి ఏది ఏమైనప్పటికీ చేస్తానని అన్నారు.
అది చేసినందుకు కక్ష కట్టి ఆ పార్టీలో నుంచి వెలేసి ఈరోజు జగనన్నను జైలు పాలు కూడా చేశారు. మొన్న ఆజాద్ గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే పార్టీలోనే ఉంటే, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఈ పార్టీ ముఖ్యమంత్రి కూడా అయ్యేవారేమోనని. అంటే వారి పార్టీలోనే ఉంటే వారిదంతా చేసేవారు కాదన్నమాట. కేవలం కక్ష కట్టి వారి మాట కాదని రాజశేఖర రెడ్డి గారి కోసం ఓదార్పు యాత్ర చేశాడనే కదా ఇదంతా చేశారు. కాంగ్రెస్ టీడీపీలో కుమ్మక్కై సిబిఐని వాడుకొని ఈరోజు జగనన్నను బెయిల్ కూడా రానివ్వకుండా కటకటాలు పాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. రైతన్నను పూర్తిగా విస్మరించింది. విద్యార్థులకు మొండి చేయి చూపిస్తుంది. ఆరోగ్యశ్రీని కట్టిపెట్టింది. ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి తూట్లు పొడుస్తుంది. మొన్నటికి మొన్న విద్యుత్ ఛార్జీలు 3 ఏళ్ల అధికారంలో ఉంటే వాళ్ళు 3 సార్లు పెంచారు. మొన్న మళ్ళీ 3 ఏళ్లు బకాయిల కింద సర్ఛార్జీలని గడిచిపోయిన సంవత్సరాలకు కూడా సర్ఛార్జీలు విధిస్తున్నారు. ఇది అన్యాయం కాదా అని అడుగుతున్నాం. నిలవేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చోద్యం చూస్తుంది 3 సంవత్సరాల నుంచి. వారికి పట్టలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నిద్రపోతున్నారు అనుకుంటే బాబు గారు కూడా నిద్రపోతూనే ఉన్నారు. వారి బాధ్యతను పూర్తిగా విస్మరించారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు బాబు గారు. అధికారంలోకి రావడానికి కారణమైన 2 ప్రధాన వాగ్దానాలను విస్మరించాడు. ఒకటి 2 రూపాయలకు బియ్యం, ఇంకొకటి పూర్తి మద్యపాన నిషేధం. బాబు గారు రెండిట్లో ఏ ఒక్కదాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఆయన గారికి అలవాటు మాట నిలబెట్టుకోలేకపోవడం. ఆయన అప్పుడు నిలబెట్టుకోలేడు, ఇప్పుడు ఇస్తున్న మాటలను నిలబెట్టుకోడు. రైతులంటే ఆయనకు చిన్న చూపు. వ్యవసాయం దండగా అన్నారు. ప్రాజెక్టులు కడితే నష్టమన్నారు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు అన్నారు. రాష్ట్రాన్ని ఒక పక్క తన హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇంకొక పక్క పనులు లేక అన్నం లేక జనాలు వలసల పడి మిగతా రాష్ట్రాలకు పోతూ ఉంటే ఈయన గారు ప్రజల మైండ్ సెట్ మార్చాలని మాట్లాడారు. పదే పదే ప్రజల మైండ్ సెట్ మార్చాలని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక కంపెనీలా అనుకున్నారు. దానికి ఆయన సీఈఓ అని అన్నారు. మనకు కావాల్సింది మన సమస్యలను అర్థం చేసుకుని వాటిని తీర్చే నాయకుడా, లేక ప్రజలతో వ్యాపారం చేసే నాయకుడా? మనకు కావాల్సింది ప్రజల మైండ్ను అర్థం చేసుకుని వారి సమస్యలు తీర్చే నాయకుడా, లేక ప్రజల మైండ్ సెట్ ను మార్చాలనుకొని తన మైండ్ సెట్ ని ఆ ప్రజల మీద రుద్దే హిట్లర్ లాంటి నాయకుడా? బాబు గారు 8 ఏళ్ల అధికారంలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచి ఆ ఛార్జీలను కట్టాలని ఒత్తిడి చేశాడు. అప్పటికే కరువులో ఉన్న రైతులు మేము కట్టలేం మహాప్రభు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో పెట్టారు. వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లను కూడా ఎత్తుకుపోయారు. రాజశేఖర్ రెడ్డి గారు అందుకు నిరసనగా నిరాహార దీక్ష కూడా చేశారు. అదంతా అయిపోయేసరికి ఆందోళనలో కాల్పులు జరిగాయి. కొంతమంది చనిపోయారు. చనిపోతే
చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరిననుకున్నారని కాదండి, వారిని కాల్చిన పోలీసు వాళ్ళని. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక దాదాపు 4,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క మన రాష్ట్రంలో బాబు సార్ గారి హయాంలో మటుకే ఇంత ఘోరం జరిగింది. మళ్ళీ చెప్తారు, ఆయన అధికారంలోకి వస్తే మళ్ళీ ఆయన పాలన తెస్తారట. రైతులు భయపడుతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా ఈరోజు జగనన్న ఈ మరో ప్రజా ప్రస్థానాన్ని మొదలు పెట్టించారు. కాంగ్రెస్ తెలుగుదేశము కలిసి కుమ్మక్కై ఘోరమైన నీచమైన కుట్రలు పన్ని ఈరోజు రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. బాబు గారేమో ఆయన మీద కేసులు పెట్టకుండా, ఎంక్వైరీలకు రాకుండా చీకట్లోనే చిదంబరాన్ని కలిసి గొప్పగా మేనేజ్ చేసుకుంటాడు. కాంగ్రెస్ టీడీపీలు రెండూ కలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒప్పందాలు చేసుకుంటాయి. మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వారు నమ్మారో అక్కడక్కడ కొన్ని స్థానాలలో కాంగ్రెస్ వారు తెలుగుదేశంకు, ఇంకొన్ని స్థానాలలో తెలుగుదేశం వారు కాంగ్రెస్ కు మద్దతిచ్చుకొని నిస్సిగ్గుగా ఒకరికొకరు సహాయం చేసుకున్నారని ఎన్నికల ఫలితాలే చెప్తున్నాయి. అంతేకాదు, మొన్న జగనన్నకు మరుసటి రోజు బెయిల్ వస్తుందనంగా చంద్రబాబు నాయుడు గారు తన ఎంపీలను చిదంబరం గారి దగ్గరికి పంపించారు. ఈయన ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాడు కదా, ప్రజల సమస్యల మీద చిదంబరం గారి దగ్గరికి తన ఎంపీలను పంపించారనుకుంటున్నారేమో. కాదు, జగనన్నకు బెయిల్ రాకుండా జడ్జిను ప్రభావితం చేసే విధంగా ఈడీని ఉచిగొలిపి జగనన్న సాక్షి ఆస్తును జప్తు చేయించడానికి కోరడానికి పంపించారు. చిదంబరం గారు వెంటనే అక్కడ కూర్చుంది. అందుకే అన్నట్లుగా కొన్ని గంటల వ్యవధిలో ఆయన పని జరిగిపోయింది. వీళ్ళు కుమ్మక్క రాజకీయాలు చేసుకుంటున్నారు అని అనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరమా అని అడుగుతున్నాం. ఇంత ఘోరమైన, ఇంత నీచమైన రాజకీయాలు చేయడం అవసరమా? ఎంతో కాలం ఈ అన్యాయం సాగదు. ఒక రోజు వస్తుంది, ఎట్లాగైతే ఎగిసే కెరటాన్ని ఆపలేరో, ఎట్లాగైతే ఉదయించే సూర్యాన్ని ఆపలేరో, ఆ రోజు జగనన్నను కూడా ఆపలేరు. ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు జగనన్నను బయటికి తీసుకొస్తాడు. ఆ రోజున ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ తెలుగుదేశంకు మనుగడ ముగుస్తుంది. ఆ రోజున జగనన్న నాయకత్వంలో మనమందరము రాజన్న రాజ్యం దిశగా నడుస్తాం. రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా రాజన్న ప్రతి ఆశయాన్ని ఆయన తీరుస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ తెలుగుదేశంకు బుద్ధి చెప్తారని మా నమ్మకం. జగనన్నను ఆశీర్వదించి రాజన్న రాజ్యం తేయడానికి మీరు తోడ్పడతారని మా నమ్మకం. ఈ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా, జగనన్నకు వీరు చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ రోజు మేము నల్ల మ్యాడ్జీలను, నల్ల రిబ్బన్లను కట్టుకొని ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాం. రాజన్నను ప్రేమించే ప్రతి గుండె, జగనన్న నాయకత్వంలో రాజ్యం సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరూ ఈ నల్ల రిబ్బన్లు పెట్టుకొని
నాతో పదం తొక్కాలని నా ప్రార్థన. జగనన్నతోనే రాజన్న రాజ్యం సాధ్యం. మీరందరూ ఆశీర్వదిస్తారని, ఈ కుటుంబం పక్షాన ఎవరు నిలిచినా ఎవరు నిలవకపోయినా మీరు నిలుస్తారని మా నమ్మకం. మమ్మల్ని ప్రేమించే మీరు మా కోసం వచ్చినందుకు, మమ్మల్ని చూడ్డానికి వచ్చినందుకు, ఇంతసేపు వేచి ఉన్నందుకు, మా మాటలు విన్నందుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.